So today we are going to start statistical independent random variable. What is the meaning of independent? What is the meaning of independent? Independent random variable. Independent అంటే ఏంటండి? We have Does already not others. very good. Does not depend upon others. ప్రీవియస్గా ఫస్ట్ చాప్టర్లో కూడా మనం ఇండిపెండెంట్ ర్యాండమ్ వేరియబుల్స్ అండ్ ఇండిపెండెంట్ వేరియబుల్స్ అని చెప్పి చూసామండి. సో హియర్ మల్టిపుల్ ర్యాండమ్ వేరియబుల్స్ తీసుకుంటున్నాం కాబట్టి ఆ కండిషన్లో ఎలా ఉంటుందో చెక్ చేస్తాం. See here, consider two random variables x and y with events a and b for two real numbers small x and small y. ఇక్కడ టూ ఈవెంట్స్ని కన్సిడర్ చేసుకుంటున్నారు. ద టూ ర్యాండమ్ వేరియబుల్స్ ఆర్ సెట్ టు బి స్టాటిస్టికల్లీ ఇండిపెండెంట్. ఈ టూ ర్యాండమ్ వేరియబుల్స్ ఎప్పుడు ఇండిపెండెంట్ అవుతాయంటే ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ ద జాయింట్ ప్రాబిలిటీ ఈజ్ ఈక్వల్స్ టు, దట్ మీన్స్ ఆ రెండింటి యొక్క ప్రాబిలిటీ, కెన్ ఐ సే పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. జాయింట్ ప్రాబిలిటీ అంటే పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి అనుకుందామండి, ఈజ్ ఈక్వల్ టు ది ప్రోడక్ట్ ఆఫ్ దేర్ ఇండివిజువల్ ప్రాబిలిటీస్. దట్ మీన్స్ స్టాటిస్టికల్లీ ఎప్పుడు ఇండిపెండెంట్ అవుతాయి అంటే జాయింట్ ప్రాబిలిటీ వాల్యూ అనేది ప్రోడక్ట్ ఆఫ్ ఇండివిజువల్ ప్రాబిలిటీ వాల్యూస్కి సమానం ఈక్వల్గా ఉండాలి. ప్రోడక్ట్ ఆఫ్ ఇండివిజువల్ ప్రాబిలిటీస్. దట్ మీన్స్ కెన్ వి సే లైక్ దిస్, పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్స్ టు పి ఆఫ్ ఏ ఇంటూ పి ఆఫ్ బి. ఓకేనా? సో అది ఎలా ఉంటుందో చూడండి. ప్రాబిలిటీ ఆఫ్ క్యాపిటల్ ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు స్మాల్ ఎక్స్ అండ్ క్యాపిటల్ వై లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు స్మాల్ వై ఈజ్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ p of capital X less than or equals to small x into p of capital Y less than or equals to small y. And also the joint distribution function is can be written as fxy of x comma y is equals to fx of x into fy of y. జాయింట్ డిస్ట్రిబ్యూషన్ని ఇలా రాసుకుంటామండి. అలాగే డెన్సిటీ ఫంక్షన్ ఎలా రాస్తాము? f small f x y of x comma y is equals to small fx of x into small fy of y. Capital fx of capital fx of capital F అంటే డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ డెన్సిటీనా? క్యాపిటల్ ఎఫ్ అంటే డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ డెన్సిటీనా? Distribution, sir. స్మాల్ ఎఫ్ అంటే Density. ఓకేనా? సో ఇక్కడ ఏమంటారు, స్టాటిస్టికల్లీ ఇండిపెండెంట్ ఎప్పుడు అవుతాయంటే జాయింట్ ప్రాబిలిటీ వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు ప్రోడక్ట్ ఆఫ్ ఇండివిజువల్ ప్రాబిలిటీస్ అన్నాడు. సో జాయింట్ ప్రాబిలిటీ వాల్యూ ఇది కనుక తీసుకుంటే ఇట్ విల్ బి ఈక్వల్ టు ద ప్రోడక్ట్ ఆఫ్ దీస్ టూ ఇండివిజువల్ ప్రాబిలిటీస్. అది డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్లో మరియు డెన్సిటీ ఫంక్షన్లో ఎలా రాసుకోవచ్చు చూపించారండి. సో చూడండి, these functions give the conditions for two random variables x and y to be statistically independent. Then the conditional distribution function for independent random variables are given by ఇంకొక రకంగా ఎలా రాసుకోవచ్చు అంటే, సో fx of x when y is equals to somewhere of y, capital Y అంటే sample space, small y అంటే any event, okay, is equals to fx of x by y, which will be equals to fxy of x comma y by fy of y. We are dealing with respect to x కాబట్టి fy of y అనేది డినామినేటర్లో ఉంటుంది. ఆ ఫంక్షన్తో మనం వేరీ చేస్తాము. fy of y అనేది ఆల్రెడీ మనకు తెలుసు కాబట్టి. సో fxy ఆఫ్ x కామా వైని ఇంతకుముందు మనం రాసామండి ప్రీవియస్ స్లైడ్లో, fx ఆఫ్ x ఇంటూ fy ఆఫ్ y బై fy ఆఫ్ y. ఇవి రెండు కనుక క్యాన్సిల్ అయ్యాయనుకోండి మనకు వచ్చే వాల్యూ fx ఆఫ్ x. సో వాట్ వీ నీడ్, ఓకే, therefore fxy of x comma y is equals to fx of x and also fy of y comma x is equals to fy of y. ఓకే, సిమిలర్లీ ఇది డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్కి వెళ్తుంది, ఇక్కడ డెన్సిటీ ఫంక్షన్ అలాగే వస్తుంది. స్మాల్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఎక్స్ కామా వై ఎక్స్ బై వై ఈజ్ ఈక్వల్స్ టు స్మాల్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఎక్స్ అండ్ స్మాల్ ఎఫ్ఐ ఆఫ్ వై బై ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు స్మాల్ ఎఫ్ఐ ఆఫ్ వై అలా రాసుకుంటాము. హెన్స్ ద కండిషన్స్ ఆన్ డెన్సిటీ ఫంక్షన్ డు నాట్ ఎఫెక్ట్ ది ఇండిపెండెంట్ ర్యాండమ్ వేరియబుల్. అంటే
డెన్సిటీ ఫంక్షన్ అనేది ఇండిపెండెంట్ ర్యాండమ్ వేరియబుల్ మీద ఎటువంటి ఎఫెక్ట్ అనేది చూపించదు. ఓకే, ఓకే చూడండి ఇక్కడ సమ్ ఆఫ్ 2 ర్యాండమ్ వేరియబుల్స్ అని తీసుకున్నాను. 2 ర్యాండమ్ వేరియబుల్స్ని ఎలా యాడ్ చేయాలి? సపోజ్ ఒక సిగ్నల్ పంపించేటప్పుడు వీఆర్ నాట్ ఓన్లీ సెండింగ్ ది సిగ్నల్, వీఆర్ ఆల్సో సెండింగ్ ఏ క్యారియర్ సిగ్నల్ అలాంగ్ విత్ దట్, సో దట్ ఇట్ షుడ్ బి ట్రాన్స్మిట్ ఆర్ ఇట్ షుడ్ move for a long distance. See, the summation of multiple random variables has much practical importance when the information signals are transmitted through channels in a communication system. So, am I communicating with you people right now? Am I communicating with you people right now? Yes, sir. So, is it possible with only my voice? I don't think so. ఎందుకంటే నేను నా వాయిస్ సిగ్నల్తో నేను పంపించే వాయిస్ సిగ్నల్ నా నెట్వర్క్ కరెక్ట్గా ఉండాలి, నా నెట్వర్క్ నుంచి మీ వరకు రావాలి అంటే ఇక్కడ ఒక్కరితో మాట్లాడటం లేదండి. ఐఎమ్ టాకింగ్ విత్ నెంబర్ ఆఫ్ పర్సన్స్. సో మీ అందరి దగ్గరికి రావాలంటే ఇట్ హ్యాస్ టు బి సమ్ వాట్ ఎక్కువగా ఉండాలండి వాల్యూ అనేది. సో ట్రాన్స్మిటర్ సిగ్నల్ అనేది హైగా ఉండాలి. సో సీ హియర్ ద సమ్మేషన్ ఆఫ్ మల్టిపుల్ ర్యాండమ్ వేరియబుల్స్ హ్యాస్ మచ్ ప్రాక్టికల్ ఇంపార్టెన్స్ when information signals are transmitted through channel in a communication system, and the resultant signal available at the receiver is the algebraic sum of information and the noise signals generated by the multiple noise resources. Are you getting exactly my voice or are you getting something else? నా వాయిస్ తప్పించి ఇంకేమన్నా వస్తుందండి మీకు? ఇంకేమన్నా నా వాయిస్ తప్పించి ఇంకేం నాయిస్ రావట్లేదా? ఆర్ యు గెటింగ్ మై పాయింట్? నేను మాట్లాడేటప్పుడు నా వాయిస్ మాత్రమే వస్తుందా, ఇంకేమన్నా నాయిస్ ఇంక్లూడ్ అవుతుందా అని అడుగుతున్నాను మిమ్మల్ని. వాయిస్ ఒక్కటే వస్తుంది సార్. షూరా? Sometimes noise కూడా. అవును సార్. మీ అమరావతి మీ బ్యాక్గ్రౌండ్లో హారన్ మోగింది ఇందాక, అవునా? Yes, sir. దట్ మీన్స్ అంటే నాకు వచ్చే సిగ్నల్తో పాటుగా మీ వెనక ఉన్న నాయిస్ కూడా వస్తుంది నాకు. ఓకేనా? అర్థమైందా? హౌ ఐ హ్యావ్ ఐడెంటిఫైడ్ దట్ ఇన్ హర్ బ్యాక్గ్రౌండ్ ఐ హ్యావ్ హర్డ్ అస్ అ వాయిస్ ఆఫ్ అ హార్న్. అది హార్నా, బస్సా, లారీ ఎలా ఐడెంటిఫై చేస్తామండి? అమరావతి కెన్ యూ ప్లీజ్ అన్మ్యూట్ యువర్ మైక్? ఒకసారి మ్యూట్ చేయండి, అన్మ్యూట్ చేయండి మైక్ని. సార్ ఓకే, సాదిక్ రజాక్ ఇక్కడ ఉండదు లైన్లో. రజాక్ సార్ రజాక్ సార్. ఓకే, ఇందాక మీ మదర్ ఎవరు అడిగారు, క్లాస్లో ఉన్నారా అని అడిగారు, అవునా? అవును సార్. రైట్, మీరు బయట ఎక్కడ ఉన్నారు? ఐఎమ్ గెటింగ్ సమ్ ఎయిర్ వాయిస్, కొంచెం గాలి వీస్తున్నట్టు శబ్దం వినిపిస్తుంది. ఐ రైట్? ఎస్ సార్. ఎవరు ఇప్పుడు అరిచారు మళ్ళీ మీ వెనకాల? ఐ రైట్? అంటే గ్యాస్ వచ్చింది సార్, తీసుకున్నాం. ఓకే, వాట్ ఎవర్ ఇట్ మే బి, సమ్ ఎవరు అరిచారు వెనకాల, అవునా? అవును సార్. అర్థమవుతుందా? అంటే సిగ్నల్ని ట్రాన్స్మిట్ చేసేటప్పుడు మనం నాట్ ఓన్లీ సిగ్నల్, చూడన్న ద రిజల్టెంట్ సిగ్నల్ అవైలబుల్ ఎట్ ద రిసీవర్. సో ఎవరు అన్మ్యూట్ చేసుకున్నారు మైక్? ఐ థింక్ రజాక్, యూ హ్యావ్ అన్మ్యూటెడ్ యువర్ మైక్, రైట్? చేస్తాను సార్. మ్యూట్ చేయండి మైక్ని. సో చూడన్న, ద రిజల్టెంట్ సిగ్నల్ అవైలబుల్ ఎట్ ద రిసీవర్ ఈజ్ ది ఆల్జిబ్రిక్ సమ్ ఆఫ్ information and the noise signals generated by multiple noise resources or noise sources. For example, అందరినీ ఒక్కసారి ఆన్లైన్లోకి వచ్చి గుడ్ మార్నింగ్ చెప్పాను అనుకోండి, ఒక్కొక్కరు చెప్తుంటారు. దట్ మీన్స్ నెంబర్ ఆఫ్ సిగ్నల్స్ అనేవి యాడ్ అవుతుంటాయి. ఓకేనా? అది రిసీవర్కి మాత్రమే వినిపిస్తుంది. ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఆల్ యూ పీపుల్ ఆర్ రిసీవర్స్ అండ్ ఐఎమ్ ఆల్సో రిసీవర్. సో నాకు ఎలాగైతే నాయిస్తో పాటుగా మీ వాయిస్ వినిపిస్తుందో అలాగే రిసీవర్ ఎండ్లో కూడా అలాగే ఉంటుంది. సో ద సమ్ ఆఫ్ 2 ఇండిపెండెంట్ ర్యాండమ్ వేరియబుల్స్ ఎక్స్ అండ్ వై అవైలబుల్ ఎట్ ద రిసీవర్ విల్ బి ఈక్వల్స్ టు ఎక్స్ ప్లస్ వై. అంటే నాయిస్ సిగ్నల్ ఉంటుంది ప్లస్ వాయిస్ సిగ్నల్ ఉంటుంది. అండ్ సీ ద నెక్స్ట్ వన్,
if fx of x and fy of y are the distribution functions of x and y respectively, then the probability distribution function of w is given as fw of w is equals to p of w, capital W, less than or equals to w, which will be equals to probability of capital X plus capital Y, which must be less than or equals to small w. ఎవరో మారుస్తున్నారండి, దయచేసి మార్చొద్దు. I know what to do. Sadiq. సార్ Why are you changing the slides? సార్ నేను చేంజ్ చేయట్లేదు సార్, అసలు నేను మొబైల్లో చేస్తున్నాను. వేరే వాళ్ళు ఎవరో చేస్తున్నారు సార్. Okay, whoever he may be, don't try to disturb the class. Okay, sir చూడండి. ఓకే సార్. Unmute చేయండి, mute చేయండి. If fx of x and fy of y are the distribution functions of x and y, x and y అనే వేరియబుల్స్ యొక్క distribution functions fx of x and fy of y అయితే, then the probability distribution function of w, that means at the receiver, is given by, okay, fw of w is equals to p of capital W less than or equals to small w, where capital W x plus y will be less than or equals to small w, and then the distribution function can be written as, కనిపిస్తుందండి స్లైడ్ కనిపిస్తుందా? Yes, sir. Yes, sir. Okay, then the distribution function is written as fw of w is equals to, మనము x కి y కి రెండింటికి లిమిట్స్ అప్లై చేయాలి కాబట్టి ఇంటిగ్రల్ -∞ to infinity, integral -∞ to x fxy of x comma y into dx dy. See here, since x and y are independent random variables, అవి రెండు ఇండిపెండెంట్ ర్యాండమ్ వేరియబుల్స్ కాబట్టి డెన్సిటీ ఫంక్షన్ ఎలా రాసుకోవచ్చు అంటే fxy of x comma y is equals to fx of x into fy of y. అవునా? దీన్ని ఎలా రాసుకోవచ్చు అన్న, fxy of x comma y into dx dy, అవి ఇండిపెండెంట్ ర్యాండమ్ వేరియబుల్స్ కాబట్టి దాన్ని fx of x into fy of y అని రాసుకోవచ్చు. So substitute this value in the above equation. Therefore, fw of w is equals to integral -∞ to infinity fy of y integral -∞ to w minus y into fx of x into dx, and differentiating the given equation by using Leibniz rule, and then the density function will be like this. fw of w is equals to differentiation of fw of w with respect to w, that is will be equals to integral -∞ to infinity fy of y into d by dw of integral -∞ to w minus y into fx of x into dx dy. That means ఇక్కడ y అనేదాన్ని కాన్స్టెంట్ గా పక్కన పెట్టేశారండి. Then it will be equals to fw of w equals to integral -∞ to infinity fy of y into fx of w minus y into dy. Okay. Similarly, x value తీసుకున్నాను అన్న, fw of w is equals to integral -∞ to infinity fx of x into fy of w minus x into dx, and this expression is also known as the convolution integral, and it can be expressed as, దీన్ని కన్వల్యూషన్ ఇంటిగ్రల్ అంటారు. దాన్ని ఇంకొక విధంగా ఎలా రాసుకోవచ్చు అంటే fx of x కన్వల్యూషన్ ఆఫ్ fy of y అని రాసుకోవచ్చు. Hence, the density function of the sum of two statistically independent random variables is equal to the convolution of their individual density functions. Important point గుర్తుపెట్టుకోండి. Hence, what we are doing, the sum of density function of the sum of two statistically independent random variables will be equal to the sum of the
convolution of their density functions. And suppose sum of several ఇక్కడ ఓన్లీ మనం 2 random variables తీసుకున్నామండి పైన. సపోజ్ n నెంబర్ ఆఫ్ random variables కనుక తీసుకుంటే ఎలా ఉంటుంది చూడండి. సమ్ ఆఫ్ సెవరల్ random variables. Let us consider that there are n statistically independent random variables in this number. ఇంతకుముందు ఓన్లీ 2 random variables తీసుకున్నాం, దట్ ఈస్ x and y మాత్రమే తీసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ n random variables కనుక తీసుకుంటే దాన్ని ఎలా రాసుకోవచ్చు? Okay, then the sum of n random variables is given by w is equals to x1 x2 so on xn. ఇంతకుముందు మనం ఏం రాసామండి? fw of w is equals to fx of x into convolution of fy of y అని రాసాం. అలాగే ఇక్కడ చూడనా, fw of w is equals to fx1 of x1 convolution of fx2 of x2 convolution of fx3 of x3 so on convolution of fxn of xn, because we have taken n random variables కాబట్టి. ఓకేనా? And very important theorem, central limit theorem. very important theorem. చూడనా, స్టేట్మెంట్ చూడండి. It states that the probability function of a sum of n independent random variables approaches the Gaussian density as n tends to infinity. So sum of n random variables ఎప్పుడైతే గాషియన్ డెన్సిటీకి అప్రోచ్ అవుతాయో ఆర్ n వాల్యూ ఇన్ఫినిటీకి అప్రోచ్ అవుతుందో దెన్ ఇట్ విల్ ఎంటర్స్ ఇంటూ గాషియన్ డెన్సిటీ ఫంక్షన్. ఫస్ట్ చాప్టర్లో లాస్ట్ టాపిక్గా తీసుకున్నాం గాషియన్ డెన్సిటీ ఫంక్షన్ అని. ఓకే, సో ఎక్కువ దాన్ని ఎక్కడ వాడతామంటే రాడార్ సిగ్నల్స్ దగ్గర వాడతామని చెప్పాను మీకు. ఓకే, ఇన్ ప్రాక్టీస్ వెన్ ఎవర్ వి అబ్జర్వ్ random variables is known as to be a sum of large number of random variables. According to the second central limit theorem, we can assume that this sum is a Gaussian random variable. Suppose infinite number of random variables మీరు యాడ్ చేసేటప్పుడు ఏదన్నా తీసుకున్నప్పుడు మనం దాన్ని ఏమంటామంటే Gaussian random variable గా తీసుకుంటాము. ఐ రిపీట్, Gaussian density function కి వెళ్తున్నాము అంటే n value అనేది it is tending or it is moving towards infinity. సో ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ వాల్యూస్ని వాడేటప్పుడు ఆర్ యాడ్ చేసేటప్పుడు దాన్ని ఏమంటామంటే మనం Gaussian random variable అంటాము. ఎగ్జాంపుల్, వీఆర్ గోయింగ్ టు యూస్ దిస్ Gaussian density function or Gaussian random variables in our radar systems. So let's see the next one. Equal functions. చూడండి, let n random variables have the same distribution function and density functions. If we have previous ఏం కన్సిడర్ చేసాము, n random variables తీసుకుందాము అన్నాము. సో ఈ n random variablesకి సేమ్ డెన్సిటీ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ కనుక ఉంటే దాన్ని ఎలా రాస్తామో చూడండి. అండ్ లెట్ y is equals to x1 x2 so on xn. Also let w is a normalized random function. That means imaginary function కాకుండా నార్మలైజ్డ్ మోడ్లో ఉందనుకోండి. దెన్ w is equals to y minus y complement into sigma y. Y minus y complement into sigma y, where capital Y is equals to sigma n equals to 1 to n of xn and y complement is equals to xn complement ఉంటుంది. ఓకేనా? అండ్ sigma y equals to sigma n equals to 1 to n sigma xn square. సో దీన్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేశారండి. y మైనస్ y కాంప్లిమెంట్ బై సిగ్మా y దగ్గర సబ్స్టిట్యూట్ చేశారు. సిగ్మా y వాల్యూ అండ్ y వాల్యూ అండ్ y కాంప్లిమెంట్ వాల్యూ. సి y is nothing but sigma n is equals to 1 to n xn minus y complement is nothing but sigma n is equals to 1 to n xn complement. అండ్ ఇక్కడ sigma xn complement xn square whole to the power of 1/2. ఇక్కడ స్క్వేర్ అన్నాడు కాబట్టి 1/2. So since all random variables have same distribution function, అది ఎలా రాసుకోవచ్చు? sigma xn square is equal to sigma x square and ఈ వాల్యూ మొత్తాన్ని
sigma n is equals to 1 to n sigma x n square whole to the power of 1 by 2 ని root of sigma x square రాసుకోవచ్చు. That will be equals to root of n into sigma x, and xn square xn complement is equals to x complement గా రాసుకున్నామండి. అంటే మినిమైజ్ చేస్తున్నాను ఓవరాల్గా. ఓకే, then w is equals to 1 by root n sigma x into sigma n is equals to 1 minus 1 to n xn minus xn complement. Then w is called as a Gaussian random variable. అన్నిటికీ ఈక్వల్గా ఉంటే డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ డెన్సిటీ ఫంక్షన్ అన్ని ఈక్వల్గా ఉంటే ఇలా రాసుకుంటామండి. అన్ఈక్వల్గా ఉంటే దాకా ఈక్వల్ ఫంక్షన్స్గా తీసుకున్నాం. ఇప్పుడు అన్ఈక్వల్ ఫంక్షన్స్గా ఉన్నప్పుడు ఎలా ఉంటుందో చూడండి. సి లెట్ n random variables have the probability density functions with mean and variance, both mean value and variance value ఉన్నాయనుకోండి. Then the central limits theorem states that the sum of random variables w is equals to x1 plus x2 plus x3 so on xn have a probability distribution function which approaches to Gaussian distribution as n tends to infinity. ఇక్కడ ఈక్వాలిటీ లేదండి, అన్ఈక్వల్గా ఉంది కాబట్టి n అనేది అప్రోచెస్ టు ఇన్ఫినిటీ, అప్రోచెస్ టు Gaussian distribution as n tends to infinity. 1 by 1 మీన్ వాల్యూ వేరియన్స్ వాల్యూ ఇవన్నీ చెక్ చేసుకుంటూ వెళ్తే whenever it is going to approach to infinity, then only it will enter into the Gaussian distribution. Otherwise it is not a Gaussian distribution. Previous తో అది Gaussian distribution లోకి ఆల్రెడీ ఎంటర్ అయిపోయిందండి. ఇక్కడ ఏం చేస్తాము, మీన్ వాల్యూ వేరియన్స్ వాల్యూ అన్నింటినీ చెక్ చేసుకుంటూ స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వెళ్తున్నప్పుడు వెన్ ఎవర్ n టైమ్స్ చేస్తే, ఓకే, ఆ శాంపిల్స్ని n టైమ్స్ తీసుకున్నప్పుడు ఆర్ ఆ n అనేది ఇన్ఫినిటీ టైమ్స్ తీసుకున్నప్పుడు ఆర్ n టెన్స్ టు ఇన్ఫినిటీ, then only it will enter into the Gaussian distribution. Okay, next one చూడండి, ఫంక్షన్ ఆఫ్ జాయింట్ ర్యాండమ్ వేరియబుల్స్. సో జాయింట్ ర్యాండమ్ వేరియబుల్స్ యొక్క ఫంక్షన్ ఎలా ఉంటుందో చూడండి మనం. If g of x comma y is a function of two random variables capital X and capital Y with joint density function fxy of x comma y, then the expected value of the given function g of x comma y is given by g complement is equals to capital E. E అంటే expected value అని అర్థం అండి. E of అంటే expected value of g of x comma y. ఓకే, సో ఈ g of x comma y ని ఎలా రాసుకోవచ్చు అంటే ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ స్మాల్ g of x comma y ఇంటూ fxy of x comma y ఇంటూ dx dy ఫంక్షన్ ఆఫ్ దాని జాయింట్ డెన్సిటీ ఫంక్షన్ తీసుకుంటున్నాం ఇక్కడ. సో హియర్ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ ఈజ్ నథింగ్ బట్ ఎక్స్పెక్టెడ్ వాల్యూ అని రాసుకుంటామండి. ఓకే, సిమిలర్గా n ర్యాండమ్ వేరియబుల్స్ కనుక తీసుకుంటే, అక్కడ 2 ర్యాండమ్ వేరియబుల్స్ తీసుకున్నాం, ఇక్కడ n ర్యాండమ్ వేరియబుల్స్ కనుక తీసుకుంటే ఎలా ఫంక్షన్ ఎలా ఉంటుంది చూడండి. ఇక్కడ జాయింట్, ఓకే, g కాంప్లిమెంట్ ఈక్వల్స్ టు minus infinity to infinity up to n times g of x1 x2 so on xn into f of x1 x2 x3 so on xn into x1 x2 x3 so on xn into dx1 dx2 dx3 so on dxn. Previously we have only taken x and y. ఈ ఫంక్షన్ దగ్గరికి వచ్చేటప్పటికి వీ హ్యావ్ టేకెన్ n ర్యాండమ్ వేరియబుల్స్ తీసుకుంటున్నాం కాబట్టి దాన్ని యొక్క ఎక్స్పెక్టెడ్ వాల్యూ ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది. ఓకే, ఓకే, సో దెన్ విల్ గో ఫర్ ద నెక్స్ట్ వన్, జాయింట్ మూమెంట్స్ అబౌట్ ఆరిజిన్. ఆరిజిన్ దగ్గర జాయింట్ మూమెంట్స్ ఎలా ఉంటాయో చెక్ చేద్దాం. The joint moments above the origin variables x and y is the expected value of the function. See here, joint variable
above the origin is given by expected value of the function. So it can also be written as g of x comma y is equals to expected value of xn comma yk. Any value is not any value n comma k will be any value and is denoted as mnk mathematically. Sorry, and it is denoted as mnk. M suffix nk. M suffix nk. That means joint moments about the origin is given by m suffix nk is equals to value of x power n into y power k. Powers nanavi x power n into y power k. It will be equals to integral minus infinity to infinity and integral minus infinity to infinity x power n into y power k into fxy of x comma y into dx dy. సో దీన్ని ఇంకొక నొటేషన్స్లో రాసుకోవచ్చు. ఈ ఎన్ వాల్యూ అండ్ కే వాల్యూని మార్చుకుంటూ రాసుకోవచ్చు అండి వాల్యూస్ వేర్ ఎన్ అండ్ కే ఆర్ పాజిటివ్ ఇంటీజర్స్ అండ్ ద సమ్ ఎన్ ప్లస్ కే ఈస్ కాల్డ్ ది ఆర్డర్ ఆఫ్ ది మూమెంట్. ఎన్ ప్లస్ కే ఫస్ట్ సపోజ్ కే వాల్యూ 0 plus 1 sorry 0 plus 0 0 then 0th order. ఓకే ఇఫ్ కే ఈజ్ ఈక్వల్స్ టు 0 ఇక్కడ చూడండి కే వాల్యూ కనుక 0 అయితే ఎలా వస్తుంది చూడండి ఏ వాల్యూ మాత్రమే వస్తుంది చెక్ చేసుకోండి. ఇఫ్ కే ఈజ్ ఈక్వల్స్ టు 0 దట్ మీన్స్ వై వాల్యూ 0 కనుక అయితే ఎక్స్పెక్టెడ్ వాల్యూ ఆఫ్ క్యాపిటల్ ఎక్స్ ఇట్ విల్ బి ఈక్వల్స్ టు ఎక్స్ కాంప్లిమెంట్. జాగ్రత్తగా గమనించండి నన్ను ఇవి రెండు జాగ్రత్తగా గమనించండి అవి రెండు mnk is equals to, I repeat, mnk is equals to expected value of x power n into y power k, which will be equals to integral minus infinity to infinity again integral minus infinity to infinity x power n into y power k into fxy of x comma y into dx dy. Suppose ఇవి రెండింటిని యాడ్ చేస్తే we are going to find the order of that particular moment. Suppose if k is equal to 0 అనండి if k is equal to 0 that means y term value y term ని 0గా తీసుకున్నాడు then m10 m అంటే x is equals to 1 and y is equals to 0 which will be equals to expected value of capital X and it can be also written as x complement. It will be equals to integral minus infinity to infinity integral minus infinity to infinity x into fxy of x comma y into dx dy. అంటే ఇక్కడ y వాల్యూ అనేది 0 అయిపోయిందండి ఇక్కడ కాబట్టి x n వాల్యూ 1 కాబట్టి x పవర్ 1 దట్ ఈస్ ఈక్వల్స్ టు x కాబట్టి అలాగే ఉంచండి x into fxy of x comma y into dx dy. ఇక్కడ n వాల్యూ 0 తీసుకున్నాను n is equals to 0 తీసుకున్నాను కాబట్టి expected value of y is equals to y complement integral minus infinity to infinity integral minus infinity to infinity x value 0 కదా కాబట్టి x పవర్ 0 1 అవుతుంది సో 1 into y పవర్ 1 కాబట్టి y పవర్ 1 is nothing but y into fxy of x comma y into dx dy. సో సెకండ్ ఆర్డర్ తీసుకున్నామండి ఇంతకుముందు ఫస్ట్ ఆర్డర్ అండి 1 0 1 0 ఉంది కాబట్టి ఫస్ట్ ఆర్డర్ 2 0 కనుక్కుంటే సెకండ్ ఆర్డర్ అవుతుంది ఓకేనా చూడండి దాన్ని m11 అని తీసుకోవచ్చు అండి 2 0 తీసుకోవచ్చు లేదా 02 తీసుకోవచ్చు 11గా తీసుకోవచ్చు జాగ్రత్తగా చూడండి ఇక్కడ ద సెకండ్ ఆర్డర్ మూమెంట్స్ ఆర్ m20 which will be equals to e of x2 m02 which will be equals to e of y2 and m11 which will be equals to e of xy. అక్కడ బోత్ టర్మ్స్ ఉన్నాయన్న దాన్ని సెకండ్ ఆర్డర్ అని రాసుకోవచ్చు అండి సెకండ్ ఆర్డర్ అంటే 20 రాసుకోవచ్చు 02 రాసుకోవచ్చు లేదా 11గా రాసుకోవచ్చు. సపోజ్ ఫర్ n random variables x1 to xn the joint moments about the origin is defined as suppose n random variables ఉన్నాయండి దాన్ని ఆ జాయింట్ ఆర్డర్ ఫంక్షన్ ఎలా ఉంటుందో చూడండి. ఇఫ్ ఇక్కడ మనం 2 తీసుకున్నాం ఆర్డర్ 2 తీసుకున్నాం nth ఆర్డర్ కనుక ఉంటే ఎలా ఉంటుంది చూడండి m n1
n2 so on nn is equals to expected value of x1 n1 into x2 n2 so on xn nn will be equals to integral of minus infinity to infinity integral of minus infinity to infinity so on x1 n1 comma x2 n2 so on xn nn into f of x1 x2 x3 so on xn into x1 x2 x3 so on xn differentiation of x1 dx1 to dxn where n1 n2 so on n are the positive integers. We are not taking any negative value here. We are taking all the positive values. Okay. సో కమింగ్ టు ద నెక్స్ట్ వన్ కొరిలేషన్ అంటామన్న ఇక్కడ చూడన్న XY అని వాల్యూ తీసుకున్నాం కదా అన్న M11 అనేది దాన్ని కొరిలేషన్తో కన్సిడర్ చేస్తాం. అది ఎలా చూడండి కొరిలేషన్ కన్సిడర్ టూ ర్యాండమ్ వేరియబుల్స్ x and y. The second order joint moments M11 equal order is called as a correlation of x and y and it is denoted as RXY. జాగ్రత్తగా గమనించండి RXY ఇది సఫిక్స్ లో రావాలన్న క్యాపిటల్ R ఎలా వస్తుందంటే క్యాపిటల్ R సఫిక్స్ XY అని రాస్తామండి. RXY కదండి క్యాపిటల్ R సఫిక్స్ XY అని రాస్తాం which will be equals to M11 and which will be equals to E of XY. దాన్ని ఎలా రాసుకుంటామండి ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ XY రెండు వాల్యూస్ ఒకటి XY ఇంటూ FXY of x, y dx dy. For discrete random variables కనుక తీసుకున్నామంటే అంటే మన వాల్యూస్ ఎంతన్నా తీసుకోవచ్చు అండి n హియర్ RXY is equals to sigma n equals to 1 to n values తీసుకోవచ్చు. ఇన్ ద సేమ్ సెన్స్ m equals to 1 to m క్యాపిటల్ M వరకు తీసుకోవచ్చు. వాల్యూస్ ఎప్పుడైనా మారినప్పుడు xn ym ఇంటూ p ఆఫ్ xy pxy ఆఫ్ xn comma ym. Okay. So correlation properties nana important properties. First one chudana if two random variables x and y are said to be statistically independent then x and y are said to be uncorrelated. See here if two random variables x and y are statistically independent is statistically independent అయితే then x and y are said to be uncorrelated. Correlated function కాదు uncorrelated functions అన్నాడు. Then show that RXY is equals to E of XY which will be equals to E of X into E of Y. ఆల్రెడీ చెప్పామండి స్టాటిస్టికల్ ఇండిపెండెంట్ అంటే జాయింట్ ప్రాబబిలిటీ ఈజ్ ఈక్వల్స్ టు ప్రొడక్ట్ ఆఫ్ ఇండివిజువల్ ప్రాబబిలిటీస్ అని చెప్పాం. ఓకేనా ఇక్కడ ఎక్స్పెక్టెడ్ వాల్యూ జాయింట్ ఎక్స్పెక్టెడ్ వాల్యూ ఈక్వల్స్ టు ప్రొడక్ట్ ఆఫ్ ఇండివిజువల్ ఎక్స్పెక్టెడ్ వాల్యూస్గా ప్రూవ్ చేయమన్నారండి. సో కన్సిడర్ టూ ర్యాండమ్ వేరియబుల్స్ ఎక్స్ అండ్ వై విత్ జాయింట్ డెన్సిటీ ఫంక్షన్ fxy of x comma y ఇనిషియల్గా తీసుకున్నాను జాయింట్ డెన్సిటీ ఫంక్షన్ అండ్ ద మార్జినల్ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్స్ fx of x and fy of y can say individual distribution functions density functions. If x and y are statistically independent అయితే మనకి ఈ ఫంక్షన్ తెలుసండి ఏమని fxy of x comma y is equals to fx of x into fy of y. ఇది ఆల్రెడీ మనకు తెలిసిన వాల్యూ దట్ ఈస్ fxy of x comma y is equals to product of individual probabilities అని. Then the correlation is RXY is equals to integral minus infinity to infinity integral minus infinity to infinity xy రెండు వాల్యూస్ తీసుకున్నామండి fx of x into fy of y into dx dy. సో ఇండివిజువల్గా రాసుకున్నాను అన్న
integral minus infinity infinity small x into fx of x into dx into integral minus infinity infinity small y into fy of y into dy, which will be equals to దీని బదులుగా e of x అని రాసుకోవచ్చు, ఎక్స్పెక్టెడ్ వాల్యూ ఆఫ్ x రాసుకోవచ్చు, దీని బదులుగా ఎక్స్పెక్టెడ్ వాల్యూ ఆఫ్ y అని రాసుకోవచ్చు. సో వాడు ఏం చెప్పాడు, ఇది ప్రూవ్ చేయమనండి. rxy equals to e of expected value of xy, which will be equals to e of x into e of y. Okay, statistically independent కాబట్టి. So next one చూడండి, next property చూడండి. If the random variables x and y are orthogonal, then their correlation is 0. Orthogonal means, what is the meaning of orthogonal? Orthogonal point అంటాం. ఏంటండి దాని మీనింగ్? ఆర్థోగోనల్ పాయింట్ అంటే దాని మీనింగ్ ఏంటి? ఎనీవన్, ఆర్థోగోనల్ పాయింట్ అంటే దాని మీనింగ్ ఏంటి? సార్ పర్పెండిక్యులర్. కెన్ ఐ సే 0? ఎస్ సార్. ఓకేనా, దట్ మీన్స్ మనం తీసుకునే ఆరిజిన్ పాయింట్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? ఓకే, see here, if the random variables x and y are orthogonal, then their correlation is 0, that is rxy is equals to 0. Let us consider same, ఇంతకు ముందు ఏం చేసామో అలాగే చేస్తాను. Consider two random variables x and y with density functions fx of x and fy of y. If x and y are said to be orthogonal, then their joint occurrence is nothing but it will be at 0. That means fxy of xy is equals to 0. సో దాని ఇక్కడ ఏం చేస్తామంటే e of xy బదులు రాసుకోవచ్చు fx of x into fy of e of x into e of y అని రాస్తాము. రెండింటి వాల్యూ 0 అవుతుంది కాబట్టి ఆటోమేటిక్గా ఈ వాల్యూ కూడా 0 అవుతుంది. దట్ ఈస్ rxy is equals to e of xy, which will be equals to integral minus infinity to infinity integral minus infinity to infinity xy into fxy of x comma y dx dy is equals to 0. ఓకేనా, ఎందుకని ఆర్థోగోనాలిటీ ఉంటుంది కాబట్టి. దెన్ చూడండి, దేర్ జాయింట్ అకరెన్స్ ఈజ్ 0. వాడికి వచ్చిన కండిషన్ ఏంటి? ఆర్థోగోనల్ అనే కండిషన్ ఇచ్చాడు. దట్ మీన్స్ జాయింట్ అకరెన్స్ అనేది ఆర్థోగోనల్ అనే కండిషన్ ఇచ్చాడు. జాయింట్ అకరెన్స్ అనేది 0 అవుతుంది కాబట్టి ఈ వాల్యూ మొత్తం కూడా 0 అవుతుందని చూపించుకున్నానండి. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు? rxy is equal to e of x capital X, sorry, capital X capital Y, which will be equals to e of capital X into e of capital Y. సో రెండు వాల్యూస్ 0 అన్నాడంట. ఆ రెండు అకరెన్స్ వాల్యూస్ 0 అన్నారు కాబట్టి 0 into 0 which will be equals to 0. సో వాడి కండిషన్ ఏంటి? ఈ వాల్యూ అనేది 0 అవ్వాలి అన్నాడు కాబట్టి ఆర్థోగోనాలిటీ కండిషన్ ఇచ్చాడు కాబట్టి దాన్ని తీసుకొని మనం దాన్ని ప్రూవ్ చేస్తున్నామండి. ఓకే, so in next class we are going to find central moments. అవన్నీ చెప్తానండి, ఎవరు ఎగ్జిట్ అవ్వద్దు. వెయిట్ ఏ మినిట్. Now you can exit the class. రేపు క్లాస్ ఏమైనా ఉందండి మీకు? either PTSP or DGLD. రేపు క్లాస్ ఏమైనా ఉందా? లేదు సార్. లేదా?
సండే పెడతాను. సరేనైనా సండే ట్రిపుల్ వాళ్ళకి ఈసీ వాళ్ళకి ఏదన్నా ఆఫ్టర్నూన్ సెషన్లో క్లాస్ పెడతాను. లేదంటే రేపు ఫ్రీ అనుకుంటే రేపు 4 to 6 ఆర్ 4 to 5 రేపు ఫ్రీ అయినా మీరు? ఎగ్జామ్స్ కూడా అయిపోయాయి కదా వాళ్ళతో, అందరు ఫ్రీ అయిపోతారు కదా. ఓకే, రేపు ఈవినింగ్ 4 to 5 ఓకేనా? రేపు ఈవినింగ్ 4 to 5 డిఈఎల్డి క్లాస్ ఉంటుంది. అది మీ ఫ్రెండ్స్కి కొంచెం ఇన్ఫార్మ్ చేయండి, ట్రిపుల్ వాళ్ళకు కూడా ఇన్ఫార్మ్ చేయండి. ఓకేనా? రెస్పాన్స్ లేదంటారు బాబు ఒక్కరి దగ్గర నుంచి కూడా. ఓకే సార్. రైట్, యూ కెన్ ఎగ్జిట్.